ట్రీ మీడియా ఫుడ్ ప్రేక్షకుల అందరికీ రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారందరూ? రంజాన్ అనగానే గుర్తొచ్చేది ఖీర్ లేదా షీర్ కుర్మా. అంతకుముందు సేమియాతో ఖీర్ చేసుకునేవాళ్ళు లేదా సగ్గుబియ్యం సేమియా కలుపుకొని ఖీర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా అందరూ షీర్ కుర్మా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మీ ముందుకి ఈ షీర్ కుర్మాతో వచ్చేసానన్నమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందు రోజు నైటే 15 బాదం, ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పు, ఒక 6 నుంచి 7 వరకు ఎండు ఖర్జూరం, ఒక 15 నుంచి 20 వరకు పిస్తా ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే ఒక 5-6 గంటలన్నా నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళలో. ఇవి మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే చూడండి ఇలా నానిపోయాయన్నమాట. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలా బాదంపై ఉన్న ఈ స్కిన్ అనేది లేయర్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే పిస్తాకి కూడా ఉంటుంది కదా, అది కూడా తీసేసేయండి. చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ ఖర్జూరం ఉంది కదా, నానితే ఇదిగోండి ఇలా ఉబ్బిందనమాట. ఇప్పుడు ఇందులో గింజ ఉంటుంది కదా, అది తీసేసేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా సన్నగా తరుగుకోవాలన్నమాట. పల్చగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నానమాట. అలాగే 1.5 స్పూన్ల వరకు పుచ్చపప్పు, ఒక 15 నుంచి 20 వరకు కిస్మిస్, నల్ల ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష 2 తీసుకున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేస్తే షీర్ కుర్మా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి మార్కెట్లో మనకి సేమియా ఇలా దొరుకుతుందండి. బాగా సన్నగా ఉంటుంది, ఇలా చుట్టలు చుట్టినట్టు దొరుకుతుందన్నమాట. ఇలాంటిది ఒకటి తెచ్చుకోండి. దీంతో 1.5 కప్పు సేమియా తీసుకున్నానండి. కొలతలు అనేవి పర్ఫెక్ట్ గా చెప్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు బాగా చక్కగా కుదరాలని చెప్పేసి దీన్ని ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకొని పెట్టుకోండి. ఇవి 2 రెడీగా ఉన్నాయి కదా, ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకోండి. దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యిలో మాత్రమే ఫ్రై చేసుకోండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎండు ఖర్జూరం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేయండి. 1 నిమిషం ఫ్రై చేయండి. ఇవి కొంతమంది పచ్చిగా ఇలాగే వేసేసుకుంటారండి, కానీ కొంచెం ఇలా ఘీలో ఫ్రై చేయండి, బాగుంటుంది అలా చేసుకుంటే. తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆ కిస్మిస్లు అనేవి కొంచెం ఫ్రై అయ్యి ఉబ్బే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ సిమ్ మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అదే ఘీలో మనం తీసి పెట్టుకున్నాం కదా సేమియా, ఈ సేమియా వేసేసి సిమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఇవి మరీ చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవద్దండి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకి పంటి కింద నలిగినప్పుడు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి. సో అస్సలు మిస్ అవ్వకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వీటిని కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు సేమియాని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 లీటరు ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. బాగా చిక్కటి పాలు తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం కలుపుకుంటూ ఒక పొంగు వచ్చే వరకు ఆగండి. పొంగు వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ ఈ పాలని బాయిల్ చేసుకోండి. చిక్కటి పాలు కదండి, అడుగు పడుతూ ఉండొచ్చు, అందుకని చెప్పేసి కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత అలా బాయిల్ చేసుకున్నాక ఒక 1/2 కప్పు పంచదార వేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. పూర్తిగా కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చండి. అఫోర్డ్ చేయలేని వాళ్ళు కొంచెం పంచదార కొంచెం కండెన్స్డ్ మిల్క్ అయినా ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మొత్తం పంచదార అయినా వేసుకోవచ్చు. పంచదార అయితే ఒక 1/4 కప్పు వరకు వేసుకోండి. అంటే మీరు తినే స్వీట్ ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి.
కండెన్స్డ్ మిల్క్ ఉంటే గనక హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. కానీ పంచదార వేసినా కూడా ఒక 2-3 స్పూన్లైనా కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే ఈ షీర్ కుర్మా అనేది మంచి రిచ్నెస్తో పాటు మంచి స్మూతీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇలా ఇవి 2 వేసాక ఒక 5 నిమిషాలు అలాగే మరగనివ్వండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయకుండా కొంచెం పక్కకు పెట్టుకొని మిగిలినవి వేసేయండి. ఇవి మనం పైన గార్నిష్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేవియా కూడా వేసేసేయండి. ఇవి కూడా వేసేసాక ఒక 7 to 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ సేమియా చాలా పల్చగా ఉంటాయి కాబట్టి 2-3 మినిట్స్లోనే ఉడికిపోతాయండి. అయినా సరే ఒక 7 మినిట్స్ వరకు ఉడికిస్తే చల్లబడ్డాక కూడా గట్టి పడకుండా మనం ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంచుకున్నామో అలాగే ఉండుతుందన్నమాట. చూడండి, ఇలా కొంచెం చిక్కగా అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలుక్కాయల పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఈ షీర్ కుర్మాని సర్వ్ చేసుకోండి. ఇది వేడిగా అయినా సరే చల్లగా అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉన్నా కూడా చల్లారే కొద్దీ కొంచెం చిక్కగా తయారవుతుంది అనమాట. సర్వ్ చేసుకునేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో పైన గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, షీర్ కుర్మా రెడీ అయిపోయిందనమాట. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. రంజాన్ రోజు ఈ షీర్ కుర్మా చేసుకొని మీ ఫ్రెండ్స్ని లేదా మీ రిలేటివ్స్ని ఇంటికి పిలిచి ఈ షీర్ కుర్మా సర్వ్ చేయండి. ఫిదా అయిపోకపోతే అప్పుడనండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరొక్కసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.